మాకు ఈ మధ్యకాలంలో వరుసగా ఈ జియో టవర్స్ మన జియో దానికి సంబంధించినటువంటి టవర్స్ పోతున్నాయని చెప్పేసి నెల్లూరు జిల్లాలో అలాగే మన శ్రీకాళహస్తి ప్రాంతాల్లో జియో టవర్స్ సంబంధించినటువంటి రూటర్స్ దొంగలు దొరుకుతాయని చెప్పేసి మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. గత 6 రోజుల క్రితంగా మేము మన యొక్క తొట్టంపేటలో బియ్యనకండిలో అలాగే మన యొక్క శ్రీకాళహస్తి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో రూటర్లు పోయినాయని చెప్పేసి మనం కేసు కట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈ యొక్క ముద్దాయిల గురించి వాళ్ళు పట్టుకునే క్రమంలో మేము అన్ని విధాలుగా ఎక్కడంతా చెక్ చేసుకుంటూ జరిగింది. దానిలో భాగంగా నిండి దినము మన రైల్వే స్టేషన్ దగ్గర మేము ఆ యొక్క ముద్దాయిల గురించి మేము చూస్తూ ఉండగా ఒక మనకు అనుమానాస్పదంగా ఒక బుల్లెట్ ఆ ఏరియాలో కొన్ని 2 రూట్లు మనకు కనపడడం జరిగింది. ఆ యొక్క బుల్లెట్ వెహికల్ ఆధారంగా అక్కడ ఉన్నటువంటి హెల్మెట్ దాని ఆధారంగా మనకు కొంచెం క్లూ రావడం జరిగింది. ఆ క్లూ ప్రకారము మనము ముద్దాయి యొక్క వివరాలను అతని యొక్క అడ్రస్ వివరాలను కనుక్కొని అతన్ని మనము దానికి అతని చూడగా మనకు అతను నిన్నటి దినం సాయంత్రము మనకు ఆ యొక్క పరిసరాలలో పెట్టినటువంటి వెహికల్ అక్కడ ఉన్నటువంటి కొన్ని రూటర్ల కోసము అతను తాపడడం జరిగింది. దానిలో భాగంగా అతన్ని అదుపులోకి తీసుకొని పెద్ద సంక్షేమ అదుపులోకి తీసుకొని మనం విచారించగా అతను ఈ యొక్క సర్వర్లను మా చెన్నైలోని సర్వర్ స్టోర్ అని చెప్పేసి అక్కడ ఒక షాప్ ఉంది. ఆ షాపులో అతను దాన్ని అమ్ముతానని చెప్పడం జరిగింది. దానిలో విచారణ భాగంగా అతన్ని కూడా తీసుకుని వెళ్ళి అక్కడ ఎక్కడ ఉన్నాడో అక్కడ షాప్ చూపించగా వాళ్ళ ద్వారా వాళ్ళు కూడా వచ్చినాయి ఇతనే అమ్మారని చెప్పి మనకు ఆ యొక్క ప్రాపర్టీని అంతా కూడా అక్కడ 16 రూటర్లు అక్కడ మనకు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. వాటిని టెక్నికల్ వాళ్ళ సహాయంతో ఎక్కడ పోయినా అని చెప్పేసి మనం వాటిని కూడా గుర్తించి చూడడం జరిగింది. అలాగే మనకు ఇక్కడ నిన్న విచారణ భాగం దొరికిన మొత్తం టోటల్గా మనకు 18 రూటర్లు, ఒక్కొక్క రూటర్ విలువ 2 లక్షల నుంచి 3 లక్షల వరకు ఉంటుంది. అలాగే మనం 18 రూటర్లు తీసుకుని దీనికి మొత్తం విలువ 40 లక్షల విలువ కలిగినటువంటి రూటర్లు మనం రికవర్ చేయడం జరిగింది. ఈ యొక్క రికవరీని చేయడము అలాగే ఆ యొక్క ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. వీటన్నిటి కూడా కోర్టులో వాళ్ళను ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క దీంట్లో భాగంగా మనకి ఎస్ఐలు కానీ మా యొక్క సిబ్బంది అందరూ కూడా దగ్గరుండి అన్ని విధాలుగా టెక్నికల్గా కానీ లేదా మన ఫిజికల్గా కానీ అన్ని విధాలుగా దగ్గరుండి చూసుకొని అరెస్ట్ చేయడానికి వాళ్ళు పట్టుకోవడానికి అన్ని విధాలుగా బాగా చేయడం జరిగింది. ఇది మా యొక్క ఎస్ఐ యొక్క ఉత్తర్వుల మేరకు మా యొక్క సబ్ డివిజనల్ డిఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఈ యొక్క బృందాలుగా మేము ఏర్పడిపోయి వీటిని చేర్చడానికి చేశాము. వీళ్ళందరూ మా యొక్క పై అధికారుల యొక్క వాళ్ళందరూ మనకు సహకరించడం వాళ్ళు చెప్పిన సూచనల మేరకు ఇది చేయడం జరిగింది. సార్ అంటే ఇప్పుడు